సంఘ పెద్దని మందిరంలో పెట్టుకున్నాడంట ఒక సేవకుడు. ఎందుకు సంఘ పెద్దలను పెడతారంటే సేవకుడు వచ్చేకాడికి అన్ని చూసుకుని, అన్ని ఏర్పాట్లు చూసుకుని, ఎట్లా ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలా, ఎట్లా చేయాలని ఎంత కూడా సంఘ పెద్ద చేతుల మీద జరుగుతూ ఉంటాయి. ఒకరోజు ఇట్లా సంఘ పెద్ద ఉన్నాడంట ఒక మందిరంలో. ఆ సేవకుడికి వివాహం కాల. మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. అనుమానం అనేది ఎంత 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 ప్రమాదమో ఒకసారి ఆలోచించాలి. ఆ సేవకుడికి వివాహం కాల. పరిస్థితి బాగా జరుగుతుంది, విస్తరింపబడుతూ ఉంది. అనేక మంది కొత్త ఆత్మలు వస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ వస్తూ ఉంది. పరిస్థితి విస్తరింప జరుగుతూ ఉంది. ఇలా జరుగుతున్న ఆ సంఘంలో సంఘ పెద్ద ఉన్నాడు. ఈ సంఘ పెద్ద ఉదయం లేచి పాస్టర్ గారు రూమ్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు, చిమ్ముతున్నాడు. సంఘ పెద్ద కాదని అన్నీ చూసుకోవాలిగా. అయితే ఆ రూమ్లోకి వెళ్ళి చిమ్మేటప్పుడు అక్కడ దైవ సేవకుడు పండుకుంటాడు కదండి, సాప. ఈ సాప మీద కొన్ని పూలు రాలి ఉన్నాయి. మీరు వినాలా? దైవ సేవకుడు పండుకుంటాడు కదా ఆ రూమ్లోకి వెళ్ళి ఆ సాప ఎత్తేదానికి సంఘ పెద్ద వెళ్ళాడు. ఆ సాప మీద ఏం జరిగిందంటే ఒక మోరడు పువ్వులు అక్కడ పడి ఉన్నాయి. ఆ పువ్వులు చూశాడు. ఎవరు చూశారయ్యా? సంఘ పెద్ద. చూసి ఇంక అనుమానం వచ్చింది. ఏమొచ్చింది అమ్మా? అనుమానం వచ్చింది. ఏట్లు చూసి? పువ్వులు చూసి. రే, మన సేవకుడు వివాహం చేసుకోకుండా చావ చేయాలని సమర్పించుకున్నాడుగా. అంటే ఎవరికి తెల్లకుండా ఈ పని ఏంది అని ఇప్పుడు సేవకుడి మీద ఈయనకేముందండి? చెప్పండి ఏమొచ్చింది? అనుమానం. ఏం చూసి అనుమానం? అమ్మా తల్లులరా, ఎక్కడి నుంచో పైన వస్తుంది పాస్టర్ గారికి, చూసిందిలే అనుమానం. ఆ అనుమానం ఇంకొక ఆమెతో చెప్పడం, అది ఇంకొక ఆమెతో చెప్పడం, అంతే కదైతే ఎక్కడి నుంచో రాకపోతే ఇంత మీటింగ్లు ఏడ జరుగుతున్నాయి, ఎక్కడి నుంచో వస్తుంది అనుమానం. కొద్ది రోజులకి ఆ సేవ సంఘ విశ్వాసులే అనుమానం కలిగి ఉంటే అది సేవకు ఆటంకం. అనుమానం ఉండకూడదు. ఎక్కడి నుంచి వచ్చినా సేవ జరుగుతుందంటే అది దేవుని సంకల్పం. ఇంకా 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 ఆ సేవ వర్ధిల్లాలని నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి, జాగారం చేయాలి. ఇంకా ఇదిగో ఆ సంఘము నాయన ఇంకా విస్తృంప చేయి. అది నిజమైన విశ్వాస చేసే ప్రార్థనది. నీకు అనుమానం ఉంటే ఇప్పుడు ఈ సంఘ పెద్దకి ఏమొచ్చిందండి? అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి చూసిన తర్వాత అట్లా మనసులో పెట్టుకోవాలా. సంఘానికి వచ్చే ఒక విశ్వాసురాలతో అక్క నమ్మలేకపోతున్నానక్క, ఊహించలేకపోతున్నానక్క, తలుసుకుంటూ గుండెల్లో బాధక్క అని ఏడొచ్చున్నానంట. నాయన ఏం జరిగిందిరా? ఒక ముసలమ్మ, ఏం జరిగిందిరా బాబు, ఏం జరిగింది చెప్పరా? ఏం చెప్పేదక్క నా నోటితో? ఏం చెప్పంటే అక్క ఏమైపోద్దని భయం అక్క. ఏమైపోద్ది? చావను కాపాడుకుని సంఘ పెద్ద ఏమైపోద్దో భయం అక్క. ఏమైపోద్ది నాయన, ఏమైపోద్ది చెప్పరా? అమ్మమ్మమ్మ చెప్పలేనక్క నా నోటితో. మళ్ళీ ఆయన చెప్తున్నాడు, నోటితోనే చెప్తున్నాడు. మళ్ళీ నా నోటితోనే చెప్పలేనక్క. ఒకవేళ చెప్పకూడదేమక్క మాట. ఈయన అన్ని వెలగక్కుతున్నాడు. ముస్లిం కాదండి. ముసలోళ్ళకి ఏమంటారు తెలుసా? ముసలోళ్ళ ఆలోచన ఏం జరిగిందో కనుక్కోవాలి. మీకుండదులే, అలాంటి ముసలోళ్ళ గురించి చెప్తాను నేను. ఏం జరిగిందో కనుక్కోవాలా. కనుక్కొని ఏం చేయాలా? ముసలోళ్ళ సంగతి ఏం చేయాలా? కనుక్కొని ఏం చేయాలి? అల్లేయాలి శుద్ధంగా అనుకుంటారు ముసలోళ్ళు. జాగ్రత్త, అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే మీ హృదయాన్ని సరిచేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ ముసలం లాబెరికింది బాగా. అక్క ఏం కాదు కానీ ఇంక చెప్పకుండా ఉండలేనే. కానీ మన పాస్టర్ గారు పండుకున్న రూమ్లో ఎంత పొడుగు పువ్వులు పడిపోయినాయి అక్క. ఎవరో తెలియదు కానీ ఇది ఎన్ని రోజులు జరుగుతున్నావో తెలియదు అక్క అన్నాడు.
ఇనింది ఎవరండి? ఇనింది ఎవరమ్మా? తల్లులరా మీకు నిండా వందనాలు. ఆమేన్. ఆడవాళ్ళు చాలా మంచివాళ్ళు కదా. ఇప్పుడు విన్నారు కదా. ఇనింది ఎవరు? శ్రీనింది. శ్రీనింది మీరు చాలా మంచివాళ్ళు. మీ గుట్టు బయటికి వానియకుండా సంసారం కాపాడుకుంటారు మీరు. దేవునికి స్తోత్రం. శ్రీనింది. ఇన్నా ఈ ముసలా ఏం చేసింది? అరే అంత మాట ఎందుకు అంటున్నావురా? అది నువ్వు చూసావంటరా? అది ఎట్ట జరిగిందో ఏమలేరా? నోరు మూయి అనిందా? అనిందా? అల్లా. ముసలోళ్ళు అట్లెందుకు అంటారు? ఇప్పుడు తెలిసిందే ఇంక చాలనుకుంది. అమ్మో ఎంత జరిగిపోయిందా అని బయటకు వస్తున్నారు. సంఘ విశ్వాసం బయటకు వస్తున్నారు. ఆ గాడ్స్ అట్లా పిలుచుకుంది ఒక విశ్వాసిని. ఏం చెప్పట్టు పై కట్టున్నాడు కానీ పాస్టర్ పై కట్టున్నాడు కానీ, అమ్మా నా వైపు చూడండి, పాస్టర్ గారు పై కట్టున్నాడు కానీ లోపలంతే. ఒకవేళ మీరు అలాంటి వాళ్ళు ఉన్నారేమో, దైవ సేవకుల గురించి మాట్లాడేవాళ్ళు, సేవకురాల గురించి మాట్లాడేవాళ్ళు, అలాంటి విశ్వాసగా నువ్వు తయారైపోయి దేవుని మందిరంలో కూర్చున్నాయేమో. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఏ విషయం నీకు తెలిసిన దేవుడు సన్నిధిలో కానీ నీ ఇంట్లో కానీ మోకరించి అయ్యా సేవకుడిని సరిచేయి, ఆ విశ్వాసం సరిచేయి, ఆ సేవకురాలను సరిచేయి, ఆ సంఘము వర్ధిల్లాలి, విస్తరింపబడాలి. ఆ సంఘము ద్వారా వాళ్ళ ద్వారా నీ నామానికి అవమానం రాకూడదు యేసయ్యా అని కన్నీరు విడిసే విశ్వాసి ఒక్క వ్యక్తి ఉంటే చాలు. దేవుని మందిరంలో ఒక్క వ్యక్తి, ఆ సంఘము భారం భరించే వ్యక్తి ఒక్క వ్యక్తి ఉంటే చాలు. ఆ సంఘాలు విస్తరింపబడతాయి. ఆ సంఘాలను బట్టి, ఆ సంఘ విశ్వాసాలను బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. ఏ ముస్లిం లాగా ఏం జరిగిందమ్మా? ఏం చెప్పంటావు? పాస్టర్ గారి రూమ్లో ఆయన పండుకున్న ఆ షాప్ మీద ఇంత పొడుగునా పూలు పడిపోయినాయమ్మా. ఒరే అవునా? ఆ అమ్మ పోయి మళ్ళీ ఇంకొక మనం పోతున్నామో మందిరానికి, పాస్టర్ గారి రూమ్లో ఎంత పడిందో ఇన్ని, ఇప్పుడు ఎంత వచ్చినాయి? ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకరికొకరు అల్లుకుంది. చివరికి ఆ మందిరంలో పాస్టర్ గారు అక్కడ నిలబడ్డాడు. సంఘ విశ్వాసులు లేరు. నేను అంటాను ఒక మాట, జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. నా బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు సంఘాన్ని కడితే, ఒక సేవకుని అక్కడ నిలబెడితే, ఒక విశ్వాసగా ఒక గొర్రెగా నేను అక్కడికి చేరిస్తే, ఆ మందిరం ఖాళీగా ఒక్క గొర్రె కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోతే అవమానం ఎవరికి చెప్పండి? అవమానం ఎవరికి? జ్ఞానం లేని వాళ్ళు అనుకుంటారు సేవకుడికి కదా, సేవకురావులకి కదా అవమానం వస్తే, వాళ్ళకి అవమానం వచ్చేటట్లుగా నేను చేయాలని ప్రేరేపిస్తుంది సాతాను నీకు. దేవుని బిడ్డ, అక్కడ సంఘము విస్తరింపబడకపోయినా, ఏమండి సంఘము జరగకపోయినా, సంఘము ఆగిపోయినా, ఒక సేవకుడికి సేవకురాలకు కాదు, మొదట నా యేసయ్యకి అవమానం వస్తుంది. నువ్వు దేవుడికి అవమానం తెచ్చే ఆలోచనలు నువ్వు నడుస్తున్నావా? ఒక సంఘము దిగజారిపోతే నా యేసయ్య కన్నీరు పెట్టుకుంటాడు, నా దేవుడు దుఃఖపడతాడు. ఇప్పుడు సంఘ పెద్ద కాడించి ముస్లిం కాడికి పోయి, ముస్లిం కాడించి సంఘ విశ్వాసులు కాడికి పోయి వీళ్ళందరికీ అనుమానం వచ్చేసింది. ఎవరి మీద? అమ్మా దైవ సేవకుడి మీద అనుమానం. సంఘం అంతా శిలాజంద్ర అయిపోయింది. పాస్టర్ గారికి అర్థం కాల. పాస్టర్ గారు మోకరిస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా సంఘం ఎందుకు ఇలా అయిపోయింది?
తండ్రి యేసయ్యా, నాలో ఏమైనా తప్పు ఉందా, నాలో ఏమైనా పొరపాటు ఉందా, ఎందుకు ఈ సంఘం ఇలా అయిపోయింది? కన్నీరు కారుస్తున్నాడు ఒక సేవకుడు. నిన్ను బట్టి ఒక సేవకుడు కన్నీరు కార్చకూడదు. నిన్ను బట్టి ఒక సేవకురాలు కన్నీరు కార్చకూడదు. నిన్ను బట్టి ఒక సేవకురాలు సంతోషించాలి. నిన్ను బట్టి ఒక సేవకుడు సంతోషించాలి. నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. అలాంటి భక్తి మనం చేయాలి విశ్వాసి. అలాంటి భక్తులుగా మనం ఉండాలి. ఒక సంఘములో నమ్మకస్తులైన ఒక విశ్వాసిగా మనం పనిచేయాలి. ఒక సంఘ పెద్దగా మనం పనిచేయాలి. అంతే తప్ప అనుమానం ద్వారా ఎవరి మాటలు విని ఏదేదో మనం ఊహించుకొని అనుమానం నిన్ను వేలుబాటు చేస్తే అది దేవునికి ఇష్టము కాదని దేవుని వాక్యం చెబుతుంది. ఆ అనుమానం మీలో ఉండకూడదు. అనుమానం ఉండకూడదు. సేవకుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. అట్లా ఒక 6 నెలలు గడిచిన తర్వాత ఆ పూలు ఎవరై తెలుసమ్మా? ఆ పెద్దావి, ఇప్పుడు నేను చెప్పానే, ఆ ముసలమ్మ అడిగి తెలుసుకుందని. ఆమె కూతురు కూడా క్రైస్తవురాలు, ఏదో ఒక చోట ఇచ్చున్నారు ఆమెని. ఆమె బిడ్డ తల్లి. ఆమె ఒకరోజు మందిరానికి వచ్చింది. మందిరంలో కూర్చుంటే పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటే ఆ చిన్న బిడ్డ పెద్దగా వేడిచాడు. వేడ్చిన తర్వాత ఇంకా మందిరంలో జనంలో ఎక్కడ పాలు ఇవ్వాలని చెప్పి ఆ బిడ్డను ఎత్తుకుని ఆ రూమ్లోకి వెళ్ళింది. వేడుస్తున్న కాడికి, చిడి పెట్టుకున్న కాడికి ఆ బిడ్డను ఎత్తుకుని ఆ రూమ్లోకి వెళ్ళింది. ఆ రూమ్లోకి వెళ్ళిన ఆమె ఆ పూలు అక్కడ పడిపోయాయి. బిడ్డ ఏడుపు, పాలు దాపించుకుని ఏడుపు మానిన తర్వాత పూలు చూసుకోలేదు కానీ మళ్ళీ ముసుగేసుకుని ఏడుకు మందిరంలో వచ్చి కూర్చుంది. ఈ సంగతి పాస్టర్ గారికి తెలియదు. ఆ తల్లి తన అమ్మగారింటికి వచ్చినప్పుడు, అమ్మా సేవకుడు బాగున్నారా, సేవ బాగుందని అడిగింది. ఏం బాగమ్మా, సేవంతా వరద అయిపోయింది, సేవంతా పడిపోయింది, ఇప్పుడు ఒక్క విశ్వాసం కూడా అక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పింది. ఏమమ్మంటే అప్పుడు చెప్తుంది, బిడ్డకి ఇదిగమ్మా పాస్టర్ గారు పూలు పడలేదు, ఇదంతా సమస్య, గుండెలు బద్దలైపోయి. వాళ్ళ అమ్మ చేతులు పట్టుకొని ఆ బిడ్డ చెప్తుందమ్మా, చావుకుడు అలాంటి వాడు కాదమ్మా. చావుకుడు ఎవరో తెలుసా? దేవుడి చేత అభిషేకించబడిన సేవకుడు. ఆ సేవకుడు, ఆ సేవకుడు గురించి ఎందుకు మీరు అలా మాట్లాడుకున్నారు? అసలుకి ఒక సేవకుడు అంటే ఏమనుకున్నారు మీరు? ఒక సేవకుడు నిలబెట్టింది మనుషులా? ఒక సేవకుడిని ఒక సన్నిధిలో నిలబెట్టింది ఒక మనిషా? దేవుడు కదా. ఎందుకు ఆ సేవకుని గురించి అలా అనుకున్నారు? ఎందుకు ఆ సేవకుడి మీద మీకు అందరికీ అనుమానం వచ్చింది? ఆ రోజు ఆ చిన్న బిడ్డ వేడిస్తుంటే నేను వెళ్ళినమ్మా రూమ్లోకి. నీ మనవడకు పాలించి తిరిగి వచ్చేటప్పుడు ఆ పూలు పడిపోయాయి. ఆ తల్లి గుండె బద్దలైపోయింది. ఆ తల్లి గుండె బద్దలైపోయింది. బద్దలైపోయిన తర్వాత ఇంకెవరికి చెప్పుకోవాలో దుఃఖం తెలియక పరిగిస్తుకుంటూ వెళ్ళిందంట. ఎవరి దగ్గరికి? సంఘ పెద్ద దగ్గరికి. సంఘ పెద్ద దగ్గరికి, రే బాబు ఆ రోజు చెప్పింది ఉత్తదేరా నువ్వు, ఇలా జరిగిందంటరా, ఇలా జరిగిందంటే ఆ సంఘ పెద్దకి చెప్తే ఆ సంఘ పెద్ద గుండెలు బద్దలైపోయి ఏం చెప్పుకోవాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సేవకుడు కాళ్ళ ముందర పడిపోయాడంట. సేవకుడు కాళ్ళు, 2 కాళ్ళు పట్టుకుని, అయ్యా నా వల్ల ఈ సంఘం పాడైపోయింది, నా వల్ల విశ్వాసులు చెదిరిపోయారు, నా వల్ల దేవుని నామానికి అవమానం వచ్చింది, నా వల్లే నువ్వు కన్నీరు కారుస్తున్నావు అని సేవకుని అడిగితే, నన్ను క్షమించయ్యా అన్నాడంట సేవకుడిని. ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆ సేవకుడు చెప్పిన మాట, అబ్బాయి ఇట్లా రాని దగ్గరికి పిలిచి ఆ సంఘ పెద్ద భుజాల మీద చేయేసి, రే నా రూమ్లో తల కింద పెట్టుకునే దుండుని తీసుకురారని అన్నట్టు. తల కింద పెట్టుకునే దుండు తీసుకురారని ఆ దుండు తీసుకొచ్చిన తర్వాత ఆయన
ఆయన పైన ఒక మందిరం మీద పైన ఒక ప్యాన్ వేసి ఉంటే ఆ ప్యాన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్యాన్ చుట్ చేయడానికి ఆ ప్యాన్ చుట్ చేసిన తర్వాత ఆ సేవకుడు చెప్పాడంట, రే దుండు చీలవరా అన్నాడంట. ఇప్పుడు ఆ దుండుని చీల్చి, దుండు లోపల ఏముంటుందండి, దూది ఉంటుంది, ఈ దూది కొంచెం 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 బయటికి తీరన్నాడంట. ఈ ప్యాన్ దగ్గర కొంచెం 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 బయటికి తీస్తే ఈ ప్యాను గాలికి ఆ దూది ఎట్లా చెల్లా చెదరైపోయిందో అర్థం కాకుండా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవకుడు అన్నాడంట, రే ఇప్పుడు ఈ దూదంతా తీసుకొచ్చి మళ్ళీ ఈ దుండులో పెట్టరానంట. సేవకుడు అలాగే మోకరించి వేడ్చి, అయ్యో ఎక్కడ ఈ దూదిని తీసుకొచ్చి పెట్టగలుగుతానయ్యా నేను అని కన్నీరు కార్చాడంట. ఆ బిడ్డలారా, అనుమానం అనేది ఏ స్థితికి తీసుకెళ్ళిందో చూడండి. మళ్ళీ తీసుకురాగలవా ఈ ప్రజల్ని? మళ్ళీ నిలబెట్టగలవా ఈ సంఘంలో? దేవుడు రక్తం ఇచ్చి కొన్న సంఘంరా, దేవుడు ప్రాణం పెట్టి రక్షించుకున్న ప్రజలరా వీళ్ళు. ఏది మాట్లాడాలో ఏది చేయాలో తెలియక చేసి సంఘాన్ని పాడు చేశావు. బిడ్డలారా, దేవుని సంఘాన్ని ఎలా కాపాడుకోవాలో, దేవుని సంఘంలో ఎలా జీవించాలనేది కూడా సంఘంలో ఉన్న విశ్వాసులుగా ఉంటున్న మన మీద కూడా బాధ్యత ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మీద కూడా బాధ్యత ఉంటుంది. సంఘం ఎట్టపోతే పోనీలే, మనకెందుకు లేని విశ్వాసమైన నీవు, ఆ సంఘానికి సంబంధించిన నీవు, ఆ సంఘంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీకే ఆ భారం లేకపోతే, నువ్వే ఆ సంఘం మీద అనుమానం వస్తే, నీకే ఆ సేవకుడి మీద అనుమానం వస్తే, నీకే ఆ సేవకురాల మీద అనుమానం వస్తే, ఇంకెవరు వాళ్ళ గురించి ప్రార్థన చేసింది? ఇంకెవరు ఆ సంఘాన్ని పురుగులిపోతే? ఇంకెవరండి ఆ సంఘంలో ముందుకొచ్చేవాళ్ళు? నువ్వే దిగజారిపోతే, నీకే అనుమానం ఉంటే, ఈరోజు అలాంటి అనుమానాలతో సంఘంలో ఎవరైనా ఉంటే, ఏ సంఘానికి సంబంధించి వ్యక్తివైనా, నువ్వే సేవకుడి మీద నీకు అనుమానం ఉంటే, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలే తప్ప అనుమానించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి దగ్గర మోకరించి, అయ్యా నా సేవకుడిని సరైన మార్గంలో నడిపించండి, సేవకురాలని సరైన మార్గంలో నడిపించండి, సంఘ విశ్వాసాన్ని సరైన మార్గంలో నడిపించండి అని ప్రార్థన చేయాలే తప్ప అనుమానం అనేది నీలో ఉండకూడదు. అందుకు దేవుని వాక్యం అంటుంది, అనుమానం నీలో ఉండకూడదు. అనుమానం అనేది కొంపలు కూల్చేస్తుంది.